ఎప్పటి మాదిరిగానే ఈరోజు కూడా మనం చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేయడానికున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి వీడియో అయితే మనం చేస్తున్నాం. మరి మన టాపిక్‌లోకి వెళ్తే ఇండియన్ నేషనల్ సింబల్స్ జాతీయ చిహ్నాలు అని పిలుస్తారు. అందరికీ తెలిసిన విషయమే కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి బిట్ తప్పు చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. నేషనల్ ఫ్లాగ్ తిరంగా, నేషనల్ ఎంబ్లమ్ లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, నేషనల్ యానిమల్ టైగర్, జాతీయ జంతువు పులి. మరి జాతీయ పతాకము తిరంగా, జాతీయ చిహ్నము అశోక చిహ్నము అంటే సింహాలతో కూడినటువంటి అశోక చిహ్నము. నేషనల్ బర్డ్ జాతీయ పక్షి పీకాక్, నేషనల్ ఫ్లవర్ లోటస్ జాతీయ పుష్పము లోటస్, జాతీయ వృక్షము బనియన్ మర్రి చెట్టు, జాతీయ ఫలము మ్యాంగో మామిడి పండు, నేషనల్ రివర్ గంగా, నేషనల్ అక్వాటిక్ యానిమల్ జాతీయ సముద్రచర జంతువు గంగాటిక్ రివర్ డాల్ఫిన్, నేషనల్ అక్వాటిక్ యానిమల్ గంగాటిక్ రివర్ డాల్ఫిన్. చూడండి అక్కడ నేషనల్ హెరిటేజ్ యానిమల్ జాతీయ సాంస్కృతిక వారసత్వ జంతువుగా ఏనుగుని తీసుకుంటారు. నేషనల్ యాంథమ్ జనగణమన. ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ చూస్తే తిరంగా 3 రంగులు ఉంటాయి, కాషాయము మరియు తెలుపు మరియు ఆకుపచ్చ. అదేవిధంగా మధ్యలో అశోక చక్రము 24 పోజులతో కూడినటువంటి అశోక చక్రం అయితే ఉంటుంది. తర్వాత మన జాతీయ చిహ్నముగా అశోక సారనాథ్ నుంచి తీసుకున్నటువంటి స్తూపం తీసుకున్నటువంటి అశోకుడు మరి 3 సింహాలతో కూడినటువంటి అశోక దగ్గర నేషనల్ సింబల్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ జంతువుగా టైగర్ని తీసుకోవడం జరిగింది. 1972 టైగర్ ప్రాజెక్ట్ నుంచి పులిని మనం జాతీయ జంతువుగా భావిస్తాం. తర్వాత మనం చూస్తే నేషనల్ బర్డ్ మరి జాతీయ పక్షిగా పీకాక్ని తీసుకోవడం జరిగింది. ఆ యొక్క పీకాక్ యొక్క శాస్త్రీయనామం చూస్తే పావో క్రిస్టేటస్. అండ్ టైగర్ చూస్తే టైగర్ యొక్క శాస్త్రీయనామం చూస్తే పాంథెరా టైగ్రిస్. చూడండి నేషనల్ ఫ్లవర్ లోటస్. ఫ్లవర్స్ అవి చాలా ఉన్నాయి కానీ మనం లోటస్ని నేషనల్ ఫ్లవర్గా భావించడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ ట్రీ బనియన్ ట్రీ, బనియన్ ట్రీ లేదా ఈ యొక్క మర్రి చెట్టు యొక్క శాస్త్రీయనామం ఫైకస్ బెంగాలెన్సిస్, ఫైకస్ బెంగాలెన్సిస్. అండ్ నేషనల్ ఫ్రూట్గా చూస్తే మనం జాతీయ ఫలం చాలా ఫ్రూట్స్ అయితే ఉంటాయి కానీ మ్యాంగోని మనం జాతీయ ఫలంగా భావిస్తాము. మరి మ్యాంగో యొక్క శాస్త్రీయనామం చూస్తే మాంజిఫెరా ఇండికా. భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి, అందులో మన గంగా రివర్ అనేది చాలా పవిత్రమైనది, అదేవిధంగా పెద్ద నది కాబట్టి మనం జాతీయ నదిగా గంగా నదిని భావిస్తూ ఉంటాం. భారతదేశంలో పెద్ద నది ఏంటంటే గంగా నది అండి. అలాగే చూసినట్లయితే సముద్రచర జంతువులు చాలా ఉంటాయి, అందులో డాల్ఫిన్ని మనం గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్గా పిలుస్తారు. అంటే నేషనల్ సముద్రచర అంటే జాతీయ సముద్రచర జంతువుగా భావిస్తాం. ఇక్కడ చెప్తే మనం జాతీయ సరీసృపము నేషనల్ రెప్టైల్ పిలుస్తారు. కోబ్రా ఈ నాగుపాముని ఇక్కడ మనం చూస్తే నేషనల్ రెప్టైల్గా పిలవడం జరుగుతుంది, జాతీయ సరీసృపం. అదేవిధంగా భారతదేశంలో జాతీయ సాంస్కృతిక జంతువుగా మనం ఏనుగుని మాత్రం తీసుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు ఇది, మన ఆప్షన్లో అడగొచ్చు. జాతీయ సాంస్కృతిక వారసత్వ జంతువుగా భారతదేశంలో ఈ క్రింది జంతువుని మనం పరిగణిస్తాము అని అడిగితే టైగర్, ఎలిఫెంట్ అండ్ లయన్, మంకీ అని పెట్టుకుంటే అందులో మనం టైగర్, ఎలిఫెంట్ అనేది మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే నేషనల్ యానిమల్ టైగర్ అవుతుంది, మరి హెరిటేజ్ యానిమల్ అయితే మాత్రం టైగర్ అవ్వదు. నేషనల్ హెరిటేజ్ యానిమల్ చూస్తే మనకి ఎలిఫెంట్ అవుతుంది. మనం తర్వాత చూసినట్లయితే మరి నేషనల్ యాంథమ్గా చూస్తే జనగణమన రచించింది మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మనం యొక్క జనగణమనని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. జనగణమన అనేది యొక్క ప్రాధాన్యత అనేది మన అందరికీ తెలుసు. అయితే మనం ఈ యొక్క వీడియోలో చూస్తే నేషనల్ సింబల్స్ అనేది డిస్కస్ చేసాము. అది లెందీగా మనం తయారు చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ కాలం గుర్తుండాలనే ఉద్దేశంతో
సుదీర్ఘంగా దీని మీద మనం చేస్తూ ఉన్నాం. నేషనల్ ఫ్లాగ్గా తిరంగాను చూస్తాం, నేషనల్ ఎంబలంగా లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, నేషనల్ యానిమల్ చూస్తే టైగర్గా, నేషనల్ బర్డ్ పీకాక్, నేషనల్ ఫ్లవర్ లోటస్, నేషనల్ ట్రీ చూస్తే బనియన్, నేషనల్ ఫ్రూట్ చూస్తే మ్యాంగో, నేషనల్ రివర్ చూస్తే గంగా, అండ్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా చూస్తే గాంగిటిక్ రివర్ డాల్ఫిన్, అండ్ నేషనల్ రెప్టైల్గా చూసినట్లయితే మనం కోబ్రాని చూస్తాం, నేషనల్ హెరిటేజ్ యానిమల్ చూస్తే మనం ఇండియన్ ఎలిఫెంట్ చూస్తాం, నేషనల్ యాంథమ్ చూసినట్లయితే జనగణమన అయితే చూడడం జరిగింది. ఫ్రెండ్స్, మనం మన ఛానల్లో చూసినట్లయితే మరి కాంపిటేటివ్ పర్పస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో, క్షుణ్ణంగా ప్రిపేర్ అవుతున్నారో, ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇటువంటి అవసరమైనటువంటి అన్ని వీడియోలు అయితే మనం రూపొందించడం జరిగింది. మనం చూస్తే సుమారుగా 200 పైగా వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాము, మీకు ఉపయోగకరంగా ఉంటుందని చూసుకులో మనం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీడియోస్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక యాప్ లేకుండానే మరి సులువుగా మరి ఫ్రీగా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు కోచింగ్ కూడా వెళ్ళాల్సినటువంటి పని లేకుండా సులభంగా మంచి మెటీరియల్ అయితే ఉంది. మరి మన ఛానల్ ఆకర్షణీయంగా లేకపోయినప్పటికైతే మంచి కంటెంట్ అయితే ఉంది. మరి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని మరి భావన మీరు భావించవద్దు. కంటెంట్ అయితే చూడండి. పేద విద్యార్థుల కోసం మరి రూపొందించినటువంటి ఈ ఛానల్ అనేది మీ అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ ఉన్నాము. ఇలాంటి మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందుంటుంటామో తెలియజేస్తున్నాము. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపరంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్స్ యువర్ రవికుమార్ నాలెడ్జ్ వరల్డ్.